హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను. హెయిర్ గ్రోత్ కోసం, ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకోకుండా ఉండడానికి. ఈ రెసిపీ డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్తో చేస్తాము. జుట్టుకే కాదు, హెల్త్కి కూడా మంచిది. కావాల్సిన పదార్థాలు: పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, బ్లాక్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు. అన్నీ ఈక్వల్గా 50 గ్రామ్స్ తీసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ బాదం పప్పు రోస్ట్ చేస్తున్నాను. జస్ట్ 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేస్తుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ 2 మినిట్స్ అనుకోండి. వేసిన బాదం పప్పుని ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకొని సేమ్ బాదం పప్పు లాగానే ఇది కూడా రోస్ట్ చేసుకోండి. ఇలాగే అన్ని సీడ్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అలాగే జీడిపప్పును కూడా రోస్ట్ చేస్తున్నా. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా రోస్ట్ చేస్తున్నా. వాటర్ మెలన్ సీడ్స్ కూడా రోస్ట్ చేస్తున్నా. వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ చాలా తొందరగా చిటపటలాడతాయి. చాలా తొందరగా తీసేసుకోండి. ఇలా అన్నీ వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. కాస్త చల్లారిన తర్వాత అన్నీ మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన తర్వాత చూడండి, మీకు మరీ మెత్తగా కావాలనిపిస్తే మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా పౌడర్ తయారు చేస్తున్నాను. ఇలా మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్తో పౌడర్ కొట్టుకున్నాను. ఈ పౌడర్ను ప్రతిరోజు ఒక గ్లాస్ పాలల్లో మిక్స్ చేసుకుని తాగండి. వితిన్ 20 డేస్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బేబీ హెయిర్ కూడా పెరుగుతుంది. పాలల్లో మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఉండలు కడుతుంది. స్పూన్తో మిక్స్ చేసుకుని తాగండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.